CMR Golden Mother's Day Celebrations May 1 నుండి మే 12 వరకు అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. CMR జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గుంటూరు రోడ్లోని అల్లూరి విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, జేసీ కల్పనా కుమారి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కూటమి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన పోరాటాన్ని, ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మాన్యానికి నివాళులు అర్పించడం జరిగింది. చిన్న వయసులోనే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటం, వారు గిరిజన ప్రాంతాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం ఎన్నైనా సేవ చేయడమే కాకుండా స్వాతంత్ర ఉద్యమం కోసం కూడా పోరాడేటువంటి వ్యక్తి. వారి జన్మస్థలం విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాండురంగి గ్రామాన్ని, వారి ఇంటిని కూడా నేను పోయిన సంవత్సరం సందర్శించడం జరిగింది. ప్రభుత్వం ఆ ఇంటిని కూడా ఒక మాన్యుమెంట్గా కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. వారి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయటం, అదేవిధంగా అంతర్జాతీయ భీమిని పెట్టినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టడం అనేది కూడా ప్రభుత్వానికి, వారి సేవలకి ఆ విధంగా గుర్తింపుగా వారికి మనం స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది కూడా శుభపరిణామం. ఈరోజు అటువంటి మహనీయుల్ని స్ఫూర్తి తీసుకుంటూ వారు త్యాగాన్ని చేసినటువంటి దానిగా స్మరించుకుంటూ ఆ మహనీయుని నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు, అసమాన సూర్యుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి ఉత్సవాలు మనం ఒంగోలు పట్టణంలో ఘనంగా కూడా జరుపుకుంటున్నాం. బ్రిటిష్ సేనలకి పోరాటం సాగించారంటే మన్యం ప్రాంతాల్లో ఇప్పటికి కూడా మర్చిపోలేని విధంగా కూడా ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజు గారిని గుర్తించే విధంగా కూడా తెలుగు వీర లేవరా అని అందరినీ కూడా ఉత్సాహపరిచి ఆ పోరాటంలో ముందుకు సాగుతూ పోతూ అసువులు పాశారని అంటేనే ఎంతో వందే మాతరం అని చెప్పిన వారి పిలుపుతో ఎంతోమంది, ఎక్కువ మంది యువకులందరూ కూడా ఈ పోరాట ప్రతిమలో కూడా
ముందుకు తీసుకెళ్ళి స్వాతంత్రాన్ని మనకు సాధింపచేసిన అల్లూరి సీతారామరాజు గారిని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వారికి నిజంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎయిర్పోర్ట్నే, భోగాపురం ఎయిర్పోర్ట్ని అల్లూరి సీతారామరాజు గారి పేరుతో కూడా నామకరణ చేయటం అనేది, అదేవిధంగా వారు నివసించిన స్థలాన్ని కూడా హెరిటేజ్ ప్రాంతంగా కూడా డిక్లేర్ చేసుకొని రావటం అనేది కూడా ఎంతో వారికి ఫిట్టింగ్గా, ఎంతో వాటికి ఇవ్వవలసిన గౌరవం అనేది కూడా ఎంతో ముఖ్యమంత్రి గారు ఇవ్వటం అనేది సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు అణిచివేతకు గురవుతున్నప్పుడు వారికి అండగా నిలబడి ఈ దేశ స్వాతంత్రంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జీవితాన్ని యువత అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. వారి పేరు మీద భారతదేశ ప్రభుత్వం ఒక తపాలా బిల్లను కూడా విడుదల చేసి ఆయనకి ఘనమైన కీర్తిని సాధించింది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన పేరు మీద ఒక జిల్లాని పేరు పెట్టి ఆయనకి ఉన్నటువంటి ఆశయాలు యువత సక్రమైన మార్గాల్లో తీసుకువెళ్ళాలని చెప్పి ఆయన బాటలో మనందరం కూడా నడవాలి. ఈ దేశం ఐక్యతగా ఉండాలని చెప్పి మనందరం కూడా కలిసికట్టుగా ఉండి అభివృద్ధి సాధించే విధంగా ఆయన బాటలో నడవాలని చెప్పి ఆయనకి ఘనమైన నివాళులు అనిపిస్తూ జయంతి శుభాకాంక్షలు. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.